హలో డియర్ జెంటిల్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ రౌండర్ ఇన్ఫో. దిస్ ఇస్ గణనాథ్ శంకర్. పర్సనల్ లోన్స్ పొందాలంటే మాక్సిమం దయచేసి బ్యాంక్స్కి వెళ్ళి పొందండి. అలా బ్యాంక్స్లో పొందితేనే మీరు లోన్ తిరిగి పే చేసేటప్పుడు ఆ మెంటల్ హెరాస్మెంట్ అనేది ఉండదు అని చెప్పి తరచుగా మన వీడియోస్లో రెగ్యులర్గానే చెప్తూ ఉంటాం. ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే బ్యాంక్స్కి వెళ్ళి లోన్ పొందాలంటే అతి ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే డాక్యుమెంటేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మన దగ్గర అంత డాక్యుమెంటేషన్ ఉండకపోవచ్చు. అండ్ రెండో విషయం, అనుకున్న టైంకి లోన్స్ రావన్నమాట. అరే ఎమర్జెన్సీకి మనం లోన్ అప్లై చేస్తుంటే వాడేంట్రా బాబు తిప్పుకుంటూనే ఉన్నాడు, ఎప్పటికి వస్తుందో తెలియదే అని చెప్పి బాధ వల్ల మనం బ్యాంక్స్కి వెళ్ళి డాక్యుమెంట్స్ ఉన్నా కూడా చాలామంది ఏంటంటే బ్యాంక్స్కి వెళ్ళి లోన్ అప్లై చేయరు. అండ్ అతిపెద్ద మూడవ ప్రాబ్లం ఏంటంటే క్రెడిట్ స్కోర్ అనమాట. క్రెడిట్ స్కోర్ చాలా తక్కువ ఉందబ్బా, బ్యాంక్స్ నా లోన్స్ని రిజెక్ట్ చేస్తున్నాయి, సో ఈ క్రెడిట్ స్కోర్ పెట్టుకొని నేను బ్యాంక్స్లో ఎలా లోన్ పొందాలి, సో దట్ వేరే ఆప్షన్ లేదు కాబట్టి నేను ఆన్లైన్ ప్లాట్ఫామ్లో లోన్ తీసుకున్నాను బట్ మెంటల్ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి బాధపడిపోతూ ఉంటారు. సో అలా ఈ పైన చెప్పిన 3 పాయింట్స్ని మీట్ అయ్యే విధంగా టాప్ 3 బ్యాంక్స్, పర్సనల్ లోన్ అందించే బ్యాంక్స్, ముఖ్యమైన పర్స్పెక్టివ్స్ని, పాయింట్స్ని మనం ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాం. బ్యాంక్స్ ద్వారా పర్సనల్ లోన్స్లో ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్, లోన్ అమౌంట్ ఎంతవరకు వస్తారు, టెన్యూర్ ఎంతవరకు ఉంటుంది, ఈఎంఐ ఫ్లెక్సిబుల్గా ఉంటుందా, మినిమల్ డాక్యుమెంటేషన్ అయి ఉండాలి, చాలా తక్కువ డాక్యుమెంటేషన్తోనే మనకి లోన్ పొందాలి, అట్ ద సేమ్ టైం సిబిల్ స్కోర్ కొంచెం డీసెంట్గా ఉంటే కూడా పర్వాలేదు, మేము లోన్ ఇస్తామనుకునే బ్యాంక్స్. సో ఈ ప్రామాణికతను తీసుకొని టాప్ 3 బ్యాంక్స్ ఫర్ పర్సనల్ లోన్స్ ఈ వీడియోలో మనం క్రిస్టల్ క్లియర్గా చూడబోతున్నాం. ఇందులో మొదటగా చూడబోతున్న బ్యాంక్ హెచ్డిఎఫ్సి అండి. హెచ్డిఎఫ్సి వాడెక్కడిస్తాడు లోన్ అని చెప్పి వెంటనే డిసైడ్ అవ్వద్దు, చెప్పే పాయింట్స్ని చూడండి, దాని తర్వాత మీరు వెళ్ళి అప్రోచ్ అవ్వండి. బేసికలీ ఇంట్రెస్ట్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయంటే 10.5% to 17.5% వరకు ఉన్నాయి. అమౌంట్ చూసుకుంటే మినిమం 50,000 నుంచి మాక్సిమం 40 lakhs వరకు కూడా ఇస్తున్నారనమాట. లేకపోతే లోన్ తిరిగి పే చేసే టెన్యూర్ ఏ విధంగా ఉందంటే బేసికలీ 1 year నుంచి మాక్సిమం 5 years వరకు టెన్యూర్ని. అండ్ చాలా ముఖ్యమైన చివరి 2 విషయాలు. మొదటిది డాక్యుమెంటేషన్ ఏ విధంగా ఉంటుంది. అరే డాక్యుమెంట్స్ చాలా అడుగుతాడు కదా, అలాంటి ప్రాబ్లం లేదండి. మినిమం డాక్యుమెంటేషన్తో వీళ్ళు పర్సనల్ లోన్స్ అందిస్తున్నారు. మినిమం డాక్యుమెంటేషన్ అంటే ఏంటి, పాన్, ఆధార్, సాలరీ స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్. సో ఇటువంటి డాక్యుమెంట్స్ ఉంటే చాలు మీకు పర్సనల్ లోన్ అందిస్తారనమాట. అండ్ చివరి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే సిబిల్ స్కోర్ 700 లేకుంటే అంతకంటే ఎక్కువ సిబిల్ స్కోర్ మీకు ఉన్నట్లయితే మీకు పర్సనల్ లోన్ చాలా ఈజీగా లభిస్తుంది. ఒకవేళ మీరు సాలరీడ్ ఎంప్లాయిడ్ అయితే, సాలరీడ్ ఎంప్లాయిడ్ అంటే నాట్ ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏంటి, ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా అయి ఉండొచ్చు. మీకు పర్టికులర్గా ఒక అకౌంట్లో ఈ నెల తిరగకుండానే కరెక్ట్గా సాలరీస్ పడిపోతుంది, మీ స్టేట్మెంట్ అంతా బాగుంది అనుకుంటే మీకు 650 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే కూడా పర్వాలేదు, మీకు వీళ్ళు పర్సనల్ లోన్ అందించే అవకాశాలు ఉన్నాయి. ఇంకొక చిన్న టిప్ ఏంటంటే మీ బ్యాంకుకి వెళ్ళి మీ రిలేషన్షిప్ ఏ విధంగా మెయింటైన్ చేస్తారు, మీరు ఎంక్వైరీకి వెళ్తారు కదా, మీరు ఒక మాట తీరు, మీకు రిలేషన్షిప్, సో దాన్ని బట్టి కూడా మీకు ఫేవర్ చేసే అవకాశాలు ఉంటాయి అన్నమాట. మరీ ముఖ్యంగా మీరు లోన్ అప్లై చేసుకున్న 24 గంటలు మాక్సిమం 48 గంటల లోపలే మీ లోన్ని మీ అకౌంట్లోకి డిస్పోజ్ చేసే అవకాశం హెచ్డిఎఫ్సి కల్పిస్తుంది. సో ఎమర్జెన్సీ కేసెస్కి దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. సెకండ్, ఐసిఐసిఐ. వీళ్ళ యొక్క ఇంట్రెస్ట్ రేట్ 10.75% నుంచి 16.5% వరకు ఉంటుంది మాక్సిమం. లోన్ అమౌంట్ అనేది 50,000 రూపాయల నుంచి 50 లక్షల వరకు కూడా అందిస్తారు. టెన్యూర్ మాక్సిమం 6 years వరకు ఉంది. బెటర్ దెన్ హెచ్డిఎఫ్సి అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే లోన్ అమౌంట్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి. వీళ్ళ దగ్గర నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే లోన్ని మనం రీస్ట్రక్చర్ చేసుకోవచ్చు. లోన్ రీస్ట్రక్చరింగ్ గురించి నేను సపరేట్గా ఒక వీడియో చేశాను, ఇంకొక వీడియో కూడా చేస్తాను. సో లోన్ రీస్ట్రక్చరింగ్ చేసుకునే అవకాశం వీళ్ళ దగ్గర ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ప్రీ క్లోజర్ చేసుకోవాలనుకున్నాం, సో మనకి ఎటువంటి ఛార్జెస్ లేకుండా, లేకపోతే మినిమం ఛార్జెస్తో అరే డబ్బులు నాకు అరేంజ్ అయిపోయాయి, ఎందుకు నేను ఈఎంఐ మొత్తం ఇంట్రెస్ట్తో పే చేసుకుంటూ ఉండాలి, కంప్లీట్ చేసేస్తాను, నేను క్లోజ్ చేసేస్తాను అనుకునే వాళ్ళకి 6 months మీరు ఈఎంఐ ఆప్షన్ పే చేసిన తర్వాత ప్రీ క్లోజర్ అవకాశం అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది ఐసిఐసిఐ బ్యాంక్స్లో. డాక్యుమెంటేషన్ అన్ని బ్యాంక్స్ కూడా డిజిటల్ ప్రాసెసింగ్ వైపు వచ్చేసాయి. సో ఆన్లైన్లోనే కూడా మీరు ప్రాసెస్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం పేపర్ వర్క్స్ కూడా చాలా మినిమల్గానే ఉంటాయి, జస్ట్ లైక్ హెచ్డిఎఫ్సి. సిబిల్ విషయానికి వచ్చేస్తే వీళ్ళు ప్రిఫరబుల్లీ 700+ ఉండే వాళ్ళకే మాక్సిమం చేస్తున్నారు. బట్ ఇన్ కేస్ మీరు సాలరీడ్ ఎంప్లాయిడ్ అయినట్లయితే 650, 675 ఆ రేంజ్లో మీకు ఉంటే కూడా పర్సనల్ లోన్స్ని వీళ్ళు ఇచ్చే అవకాశాలు చాలా మెరుగ్గానే ఉన్నాయన్నమాట. ఎందుకు ఐసిఐసిఐ పర్టికులర్గా మనం ప్రిఫర్ చేయొచ్చు అంటే ట్రస్టెడ్ బ్రాండ్, ఎన్నో సంవత్సరాలుగా వీళ్ళు ఈ ఫీల్డ్లో ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే హిడెన్ ఛార్జెస్ లాంటివి పెద్దగా లేకుండా ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ చేస్తారు. ఆ ట్రాన్స్పరెన్సీ మీకు తెలియాలంటే కూడా వాళ్ళు ఇచ్చే డాక్యుమెంట్స్ని మనం ఓపిక చదవాలి. సో ఆ డాక్యుమెంట్స్లో ట్రాన్స్పరెన్సీ అనేది మిగతా బ్యాంక్స్తో పోల్చుకుంటే ఐసిఐసిఐ కొంచెం ఎక్కువగానే మెయింటైన్ చేస్తుందని చెప్పి నా యొక్క పర్సనల్ అభిప్రాయం. అండ్ అట్ ద సేమ్ టైం ఈఎంఐలో అతిపెద్ద ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే పార్షియల్గా ప్రీపేమెంట్ చేయడం వల్ల మన యొక్క ఈఎంఐ బర్డెన్ అనేది పెరిగిపోకుండా ఎప్పటికప్పుడు మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఆప్షన్ స్పెషల్లీ నాకు ఐసిఐసిఐలో చాలా బాగా నచ్చింది. సరే, ఇకపోతే మూడో విషయానికి వచ్చేద్దాం. మూడోది, ఈ పేరు చెప్పగానే పెద్ద కాంట్రవర్సీ వస్తుంది, ఇదట్రా బ్యాంక్ అవుతుందని చెప్పి. 100% నేను చెప్పబోయే థర్డ్ది బ్యాంక్ అయితే కాదు, ఇది ఎన్బిఎఫ్సి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. బట్ స్టిల్ వీళ్ళపైన ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, వీళ్ళపైన ఎన్ని అలిగేషన్స్ ఉన్నా కూడా మనకి తక్కువ క్రెడిట్ స్కోర్లో
ఒక ట్రస్టెడ్ బ్రాండ్ పైన మనకి ఖచ్చితంగా లోన్ కావాలనుకున్నప్పుడు అది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్, ఆన్లైన్ ప్లాట్ఫామ్ కాకూడదు. వీళ్ళకి బ్రాంచెస్ ఉండాలి. మనకి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే రేపు వెళ్ళి అడగాలి, క్వశ్చన్ చేయగలగాలి. సో వాళ్ళకి అగెయిన్స్ట్గా ఏదైనా కంప్లైంట్ కూడా ఫైల్ చేయగలగాలి. వాళ్ళకి రిజిస్టర్డ్ ఆఫీస్ ఉండాలి. ప్రతి ఊర్లోనూ ఉంటే మంచిది కదా అని చెప్పి అనుకునే వాళ్ళకి ఈ పర్టిక్యులర్ బ్యాంక్ అదేనండి ఎన్బిఎఫ్సి నిజంగా చాలా చాలా పెద్ద వరమని చెప్పుకోవాలి. అదే బజాజ్ ఫిన్సర్వ్, ఎస్, హైలీ కాంట్రవర్షియల్ ఎన్బిఎఫ్సి అనేది ఇందులో సెకండ్ థాటే లేదు. బట్ వీటిలో కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. మీకు డాక్యుమెంటేషన్స్ కనుక కరెక్ట్గా ఉన్నట్లయితే, మీకు క్రెడిట్ స్కోర్ కూడా ఒక యావరేజ్గా మంచిగా ఒక 650-700 ఉన్నట్లయితే మీకు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. అదే డాక్యుమెంట్స్ లేకుండా కూడా నాకు లోన్ కావాలి, డిజిటల్ ప్లాట్ఫామ్ వద్దు, నాకు ట్రస్టెడ్ బ్రాండ్లో కావాలంటే బజాజ్ ఫిన్సర్వ్ మీకు అందిస్తుంది. బట్ అండర్ కండిషన్ మీకు ఇంట్రెస్ట్ రేట్స్ అనేటివి కొంచెం ఎక్కువగా. మిగతా బ్యాంక్స్ లో క్రెడిట్ స్కోర్కి 600 అట్లాంటి క్రెడిట్ స్కోర్కి మీకు అసలు వాళ్ళు వెల్కమే చెప్పరు. బట్ అటువంటి సందర్భంలో వీళ్ళు మీకు లోన్ అందిస్తారు. బట్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. ఎమర్జెన్సీ దారి లేనప్పుడు అప్రోచ్ అవ్వాల్సిన బ్యాంక్ అనమాట ఇది. సో ఇంట్రెస్ట్ రేట్ అనేది 11% నుంచి మాక్సిమం 28% వరకు ఉంది. ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ క్రెడిట్ స్కోర్ అండ్ అదర్ డాక్యుమెంట్స్. లోన్ అమౌంట్ మినిమం 30,000 నుంచి మాక్సిమం 35 lakhs వరకు కూడా పర్సనల్ లోన్స్ అందిస్తున్నారు. టెన్యూర్ హైయెస్ట్ నేను టాప్ 3లో చెప్పాను కదా, దీంట్లో హైయెస్ట్ 7 years వరకు ఇస్తున్నారు. మాక్సిమం లోన్ అమౌంట్ 35 years, మాక్సిమం లోన్ అమౌంట్ అనేది 35 lakhs. దానికి వీళ్ళు ఇచ్చేది 7 years అనమాట. ఆఫ్ కోర్స్ దీంట్లో వాళ్ళకి పెద్ద ప్లానే ఉంది. ఈఎంఐ ఎక్కువ కడితే ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. బట్ ఏం చేస్తారు, కొంతమందికి ఏంటంటే లోన్ టెన్యూర్ ఎక్కువ పెట్టుకుంటాను, నేను మంత్లీ నా ఇన్కమ్ తక్కువ, దానికి ఇంతే పే చేయగలను అనుకునే వాళ్ళకి ఇదే బెస్ట్ ఆప్షన్. మన యొక్క అవకాశాన్ని ఎన్కేష్ చేసుకోవడం అనేది కమర్షియలే. సో వీడు కమర్షియలే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. డాక్యుమెంటేషన్ చాలా 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 మినిమల్గా ఉంటుంది బ్యాంక్స్తో పోల్చుకుంటే. ఇది ఎన్బిఎఫ్సి కాబట్టి ఎలాగో చాలా మినిమల్గా ఉంటుంది. అది మీరు సాలరీడ్ ఎంప్లాయీస్ అయితే డిజిటల్గానే ట్రాన్సాక్షన్ చేస్తారు. మీ అకౌంట్లో కూడా డైరెక్ట్గా డిజిటల్ అమౌంట్ వేసేస్తారు. సో దట్ మినిమల్ డాక్యుమెంటేషన్ చెప్పుకోవాలి. ఇక్కడ కొన్నిసార్లు 575, 580, 600 లోపల, అంటే 575 నుంచి 600 లోపల ఉండే క్రెడిట్ స్కోర్ ఉండే వాళ్ళకి కూడా లోన్స్ అప్రూవ్ అయ్యాయని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఎలా వచ్చింది అని చెప్పి క్వశ్చన్ చాలా సింపుల్ అండి. వాళ్ళ యొక్క పాస్ట్ లోన్ హిస్టరీ మేబీ ఏదో ఒకటో రెండో వాళ్ళు సరిగ్గా లేట్గా పే చేసి ఉండొచ్చు. బట్ లోన్ హిస్టరీ అనేది మాక్సిమం క్లీన్గా ఉండి, ఈఎంఐస్ చాలా తీసుకొని, లోన్స్ ఇదివరకే చాలా తీసుకొని హిస్టరీ బాగా మెయింటైన్ చేసి కరెక్ట్గా పే చేస్తూ ఒక లాంగ్ హిస్టరీ ఉన్నట్లయితే వాళ్ళకి 575 నుంచి 600 లోపల క్రెడిట్ స్కోర్ ఉంటే కూడా బజాజ్ ఫిన్సర్వ్ లోన్ అందిస్తుంది. బట్ అట్ ద రేట్ ఆఫ్ హై ఇంట్రెస్ట్. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని రిస్కులు తీసుకొని బజాజ్ ఫిన్సర్వ్లో నేను ఎందుకు లోన్ పొందాలి, ఎందుకు ఇది మంచిదంటే, సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నప్పుడు వేరే ఏ బ్యాంక్స్ మీకు లోన్ అందించినప్పుడు వీడు అందిస్తాడు. అండ్ ట్రస్టెడ్ ట్రేడ్ మార్క్ ఇది. అండ్ లోన్ డిస్పర్సల్ చాలా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వితిన్ 24 hours కూడా మన అకౌంట్లోకి డబ్బులు పడిపోతాయి. సో ఇటువంటి సందర్భాల్లో బజాజ్ ఫిన్సర్వ్ అనేది చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నేను ఇప్పుడు డిస్కస్ చేసిన టాప్ 3 బ్యాంక్స్ కూడా టాప్ 1, టాప్ 2, టాప్ 3 అని కాదండి. సో దీనికి నేను నంబరింగ్ ఏమి ఇవ్వట్లేదు. టాప్ 3. సో మిగతా బ్యాంక్స్తో కంపేర్ చేసుకుంటే ఈ 3 బ్యాంక్స్ పర్సనల్ లోన్స్కి ఇంట్రెస్ట్ రేట్స్ని బేస్ చేసుకొని కానీ, మన క్రెడిట్ స్కోర్ని బేస్ చేసుకొని కానీ, మినిమం డాక్యుమెంటేషన్ ఈ విషయాలంతా బేస్ చేసుకొని కానీ వీళ్ళు కొంచెం బెటర్గా అనిపించడంతో వీటిని నేను సజెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, ఇట్ ఈస్ నాట్ ఎ ప్రమోషనల్ వీడియో. ఇలాంటి సజెషన్స్ ఇంకా చాలా మన ఛానల్లో కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. సో ఐ విల్ క్యాచ్ యూ అప్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కాంటెంట్. టిల్ దెన్ దిస్ ఇస్ గణనాథ్ చంగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో. స్టే సేఫ్, స్టే హెల్దీ.